ఈ రోజు లిస్ట్ లో లాస్ట్ వరకు ఫైట్ చేసే సర్వైవల్ అండ్ మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చోబెట్టే కొన్ని బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్ చెప్పబోతున్నాను మా. సో వీడియోని ఎండ్ వరండి అండ్ ట్రస్ట్ మీ, ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ మూవీ మిస్ కాకుండా చూడండి. అండ్ మన ఛానల్ 1K సబ్స్ కి చాలా దగ్గరలో ఉంది మా. తొందరగా కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ కానీ ఆల్లో పెట్టుకొని మా 1K మైల్ స్టోన్ లో మీరు కూడా ఒక ఫ్యామిలీ అవ్వండి మా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th మూవీ వచ్చి ద లాస్ట్ హౌస్. ఈ మూవీ బేసికల్లీ ఒక ఐసోలేటెడ్ హౌస్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ. ఇక స్టోరీ గురించి చెప్పాలంటే ఒక నార్మల్ ఫ్యామిలీ, పేరెంట్స్, వాళ్ళకి 2 కిడ్స్ ఉంటారు. సడన్ గా ఒక స్ట్రేంజ్ రెయిన్ స్టార్మ్ తర్వాత వాళ్ళ ఓన్ హౌస్ లో ట్రాప్ అయిపోతారు. డోర్స్ ఓపెన్ అవ్వవు, విండోస్ ఓపెన్ అవ్వవు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. బయట ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి ఇనిషియల్లీ తెలియదు. ఈ మూవీ స్టార్టింగ్ లో మెయిన్ టెన్షన్ వచ్చి హౌస్ నుంచి ఎలా బయటకు వెళ్ళాలి అనే పాయింట్ మీద ఉంటుంది. కానీ డేస్ వీక్స్ ఇయర్స్ గా మారుతాయి. ఫుడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, మెంటల్ స్టెబిలిటీ అన్ని స్లోలీ ప్రాబ్లం అవుతాయి. ఇంకా బయట మిస్టీరియస్ క్రియేచర్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీ రియలైజ్ అవుతారు బయట క్రియేచర్స్ ఉన్నాయని. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మూవీ వన్ హౌస్ లో ఫ్యామిలీ సర్వైవల్ ని ఇయర్స్ లాంగ్ జర్నీ లాగా చూపిస్తుంది. హౌస్ కూడా వాళ్ళతో పాటు గ్రాడ్యువల్లీ పాడవుతూ వస్తుంది. స్టోరీ ఎక్కువ కాంప్లికేటెడ్ గా ఉండదు, కానీ సిచ్యువేషన్ పెరిగే కొద్దీ టెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ మూవీలో. ఈ మూవీ ఒక టెన్షన్ బేస్డ్ సర్వైవల్ థ్రిల్లర్ మా. మీలో ఎవరన్నా ఈ మూవీని చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి ఫాల్. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ కాన్సెప్ట్ చాలా డేంజరస్ మా. ఈ మూవీ ఒక ప్యూర్ సర్వైవల్ థ్రిల్లర్ మా. స్టోరీలో బెక్కీ అండ్ హంటర్ అనే 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 2000 ఫీట్ పాడుబడిన రేడియో టవర్ ఎక్కుతారు. కానీ టాప్ కి వెళ్ళాక ల్యాడర్ బ్రేక్ అయిపోతుంది. ఇక కిందకి రావడానికి రూట్ ఉండదు. వాటర్, ఫుడ్, ఫోన్, సిగ్నల్ అన్ని లిమిటెడ్ అయిపోతాయి. స్టార్టింగ్ లో వాళ్ళకి అది ఒక అడ్వెంచర్ లాగా స్టార్ట్ అవుతుంది, కానీ టవర్ టాప్ కి వెళ్ళాక సిచ్యువేషన్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. ఇక వాళ్ళు అక్కడే ట్రాప్ అయిపోతారు. కిందకి రావడానికి ఈజీ వే ఉండదు. అక్కడ నుంచి మూవీ మొత్తం ఎలా కిందకి దిగుతారు అనే టెన్షన్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మూవీలో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ హైట్ అండ్ ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్ చాలు ఆడియన్స్ ని టెన్షన్ లో పెట్టడానికి. అండ్ ఇక వాళ్ళు అంత పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ లిమిటెడ్ అయిపోతుంది. వాటర్, హెల్ప్ కూడా ఇమీడియట్ గా దొరికే సిచ్యువేషన్ కాదు అది. ఈ మూవీ సింపుల్ స్టోరీనే, బట్ వెరీ ఎఫెక్టివ్ సర్వైవల్ థ్రిల్లర్ మా. మీలో ఎవరన్నా చూడకపోతే చూడండి, అమెజాన్ ప్రైమ్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మన లిస్ట్ లో 3rd మూవీ వచ్చి నోవేర్. ఇది ఒక స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. అలా బాగుంటుందేమో, మిస్ కాకుండా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో 2nd మూవీ వచ్చి బర్డ్ బాక్స్. ఇది ఒక పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ ప్లస్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ జోనర్ లో ఉంటుంది మామ. ఒక మిస్టీరియస్ సూపర్ న్యాచురల్ ఫోర్స్ సడన్ గా వరల్డ్ లో స్ప్రెడ్ అవుతుంది. దాన్ని చూస్తే పీపుల్ అన్కంట్రోలబుల్లీ సూసైడ్ చేసుకుంటారు. అందుకే సర్వైవర్స్ బయటకి వెళ్ళిన ప్రతిసారి ఐస్ కవర్ చేసుకోవాలి. స్టోరీలో మెలోరీ తన 2 పిల్లలతో ఒక సేఫ్ ప్లేస్ కోసం డేంజరస్ జర్నీ స్టార్ట్ చేస్తుంది. జర్నీ మొత్తం బ్లైండ్ ఫోల్డ్స్ తో స్టార్ట్ చేయాలి. ఐస్ ఓపెన్ చేయకూడదు. అంటే ఇమాజిన్ చేయమా, బయట ఏముందో తెలియదు. రోడ్డు మీద వెళ్ళాలంటే బ్లైండ్ ఫోల్డ్ వేసుకోవాలి. ఫుడ్ కోసం బయటికి వెళ్ళాలంటే బ్లైండ్ ఫోల్డ్. డేంజర్ ఎక్కడ ఉందో కూడా చూడలేం. అండ్ ఈ సిచ్యువేషన్ మధ్యలో మెలోరీ తన చిల్డ్రన్ తో సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మూవీలో యాక్చువల్ మిస్టరీ ఏంటంటే ఆ థ్రెట్ ఏంటి అనే క్యూరియాసిటీతో పాటు ఫ్యామిలీ సర్వైవల్ యాంగిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నాకు ఈ మూవీలో నచ్చేది ఏంటంటే నార్మల్ థింగ్స్ కూడా స్కేరీగా అనిపించేలా చేస్తుంది ఈ మూవీ. ఒక అన్నోన్ సౌండ్ వచ్చినా బయట ఏముందో తెలియదు. ఒక పర్సన్ బ్లైండ్ ఫోల్డ్ రిమూవ్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. సో ఓవరాల్ గా మిస్టరీ ప్లస్ సర్వైవల్ ప్లస్ సైకలాజికల్ టెన్షన్ కాంబినేషన్ మూవీ మా. ఇది మూవీ చాలా బాగుంటుంది, డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు మా ఈ మూవీని. మీలో ఎవరన్నా చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో 1st మూవీ వచ్చి ఏ క్వైట్ ప్లేస్. ఈ మూవీ ఒక పోస్ట్ అపోకలిప్టిక్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మా. ఒక మిస్టీరియస్ క్రియేచర్స్ ఇన్వెన్షన్ వల్ల వరల్డ్ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ క్రియేచర్స్ కి సూపర్ సెన్సిటివ్ హియరింగ్ ఉంటుంది. అంటే చిన్న సౌండ్ అయినా డిటెక్ట్ చేసి అటాక్ చేస్తాయి. సో సర్వైవర్స్ కి ఒక రూల్, సౌండ్ చేయకుండా సర్వైవ్ అవ్వాలి. స్టోరీ మెయిన్లీ ఒక ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. సైలెంట్
గా లైఫ్ కంటిన్యూ చేయాలి. షూస్ లేకుండా నడవడం, సైన్స్ తో కమ్యూనికేట్ చేయడం, ఎవ్రీడే యాక్టివిటీస్ ని సౌండ్ రాకుండా ప్లాన్ చేయడం, ఇలా వాళ్ళకి నార్మల్ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏ ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నారు అండ్ అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు. బట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది, సో ఒక బేబీ పుట్టిన తర్వాత క్రైయింగ్ సౌండ్ ని ఎలా కంట్రోల్ చేయాలి, ఒక్క చిన్న మిస్టేక్ అయినా క్రియేచర్స్ కి వాళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది. ఆ టెన్షన్ మూవీ మొత్తం క్యారీ చేస్తుంది. ఈ మూవీలో ఒక క్యారెక్టర్ వాక్ చేస్తున్నా కూడా సౌండ్ అవ్వకూడదు అని మనమే టెన్షన్ పడతాం. అందుకే ఈ మూవీలో సస్పెన్స్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. హారర్ ఉంది, క్రియేచర్స్ ఉన్నాయి, సర్వైవల్ ఉంది, బట్ ఫ్యామిలీ ఎమోషన్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో సర్వైవల్ థ్రిల్లర్ లో వన్ మూవీ చూస్ చేయాలంటే నేను పర్సనల్లీ ఈ మూవీ చూస్ చేస్తాను. ఈ మూవీ మొత్తం 3 పార్ట్స్ అయితే ఉన్నాయి అండ్ జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది. మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ 5 మూవీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ 5 మూవీస్ లో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాం. సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టుకొని అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే మూవీలో ఉన్నారో వాళ్ళని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.